హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డేస్. మనతో సిపిఐ నారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి గారిని పార్టీలో రమ్మన్నట్లుగా, బీజేపీలో కలిసిపోమన్నట్లుగా మాట్లాడారు. మోడీ లాంటి ప్రధానమంత్రి సివిల్ పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకుల్ని రాజకీయ అనైతికలోకి పరాకాష్ట. తమిళనాడులో జరిగిన ఎన్నికలకు సంబంధించి విజయ్ని లోపల అమిత్ షాతో మోడీ అసలు ఉద్దేశం ఏంటి, ఆయన ఏమనుకుంటున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఏం మార్పు తేవాలనుకుంటున్నారు? టీవీకి పార్టీ వాడు మోడీతో సంబంధం పెట్టుకోవచ్చు కావాలంటే అధికారంలో పెట్టుకోలేదు. నేను బీజేపీకి వ్యతిరేకం, డిఎంకి వ్యతిరేకం చెప్పేశాడు. చెప్పేశాడు. జనసేనని కంప్లీట్గా పక్కన పెట్టి లోకేష్ని సీఎం చేసే అవకాశాలు ఉన్నాయా? చెక్ అండ్ కౌంటర్ చెక్ అండ్ కౌంటర్ చెక్ పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగపడతాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ పెట్టుకొని సో మోడీ గారికి ఉన్న రెండు సవాళ్ళని చెప్పొచ్చు. ఇప్పుడు అలయన్స్లో పెట్టుకున్నట్లయితే, ఒకటి పవన్ కళ్యాణ్ సీఎం చేయడం, లేదా లోకేష్ సీఎం చేయడం అనేది తండ్రి కాంక్ష. దీనిలో చంద్రబాబు నాయుడు చాలా ఉత్సాహపడుతూ ఉన్నాడు, ఆనందపడుతున్నాడు. బీజేపీ వాళ్ళు కదా ఎక్కువ పొగుడుతున్నాడు. మోడీ కూడా చంద్రబాబు నాయుడు ఎంత కాకా పెట్టినా అతను నమ్మడు, ఎక్కడ పెట్టా అక్కడే పెడతాడు. సో ఏం జరగబోతుంది, ఏం జరిగితే నెక్స్ట్ అది ఎక్కువ ప్రియారిటీ చంద్రబాబు కన్నా ఎక్కువ ప్రియారిటీ పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాడు. సెకండ్ ప్రియారిటీ చంద్రబాబుకి ఇస్తున్నాడు. మోడీ గారికి జగన్కి మంచి సత్సంబంధాలు బలపడతాయి, ఆల్రెడీ ఉన్నది, ఇంకా బలపరచుకోవడానికి. మోడీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వని చెప్పండి జగన్ని, మరుసట జైల్లో ఉంటాడు. ఎట్టి పరిస్థితులు ఎవడైనా ఎవడు బీజేపీకి ఓటింగ్ స్టేట్ రాదు, ఏపీలో రాదు, తెలంగాణ రాదు, తమిళనాడు, కేరళ అసలు రాదు. విజయ్ని సీఎం సీట్ నుంచి దింపే అవకాశాలు ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు ఆయన డిఎంకేకి జీర్ణం కాలేదు, డైజెస్ట్ కాలే. అందువల్ల ప్రమాణ స్వీకారంలో ప్రధానంగా హైలైట్ అయింది త్రిష. మనం అనుకున్నట్టు మీరు చెప్పినట్టు త్రిష మీరే చేసింది పాప. త్రిష బ్రాహ్మణి కాబట్టి ఆమెని అమిత్ షాతో సంబంధం పెట్టుకొని ఆంధ్రలో 190 మంది ఎమ్మెల్యే తీసుకెళ్ళి పోద్ది, చంపు జలాలు అని చెప్పేసి ప్రచారం చేశారు.